హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన బీట్రూట్ ఫ్రై మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలోకి 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి పప్పులు కూడా వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మనం ఈ పప్పులని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పప్పులు ఎంత చక్కగా ఫ్రై అవుతే మనకు టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మనం ఈ ఆనియన్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకొని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు బీట్రూట్ని తీసుకొని మనం సన్నగా ఈ విధంగా తురుముకోవాలండి. మనం వీటిని పీసెస్ లాగా కాకుండా ఈ విధంగా తురుముకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు బీట్రూట్ని ఈ విధంగా తురిమేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మనం బీట్రూట్ని ముందుగా 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు బీట్రూట్ చక్కగా మగ్గుతుందండి, ఈజీగా ఫ్రై అయిపోతుంది. మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మనకు బీట్రూట్ స్మెల్ తెలియకుండా టేస్ట్ అంత బాగుంటుందండి. 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని వీటిలోకి మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని బీట్రూట్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు వేసేసుకొని మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మనకు పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి మూతని తీసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వలన మనకు బీట్రూట్లోని పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం చూసారు కదా, బీట్రూట్లోని వాటర్ తడిపోయి ఇలా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు బీట్రూట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఇలా బీట్రూట్ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ తడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా బీట్రూట్ ఫ్రైని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన బీట్రూట్ ఫ్రై మనకు అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.